హాయ్ ఫ్రెండ్స్, హెచ్పిఎల్ ఛానల్కి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన. సో చాలామంది ఇండియాలో సుకన్య సమృద్ధి యోజనలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎంత వరకు బెనిఫిట్ ఉంటుంది, ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, సో దీనికన్నా కొంచెం బెటర్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయగలమా, సో ఇవన్నీ కూడా మనం ఒకసారి టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి సుకన్య సమృద్ధి యోజన వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ 1.5 lakhs వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రతి ఇయర్ అనమాట. సో అప్రాక్సిమేట్గా అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేం. సో 50 years తర్వాత ఇన్వెస్ట్ చేస్తే 6 years మనకి వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. సో 6 years అయిపోతే ఆఫ్టర్ 21 years తర్వాత దీనికి మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ మెచ్యూరిటీ పీరియడ్ ఉండడం వల్ల ఏంటవుతుందంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన వచ్చింది ఏంటంటే లేడీస్ కోసం, అయితే ఎడ్యుకేషన్కి లేదంటే మ్యారేజ్ కోసం. సో అప్రాక్సిమేట్గా ఈ రెండింటి కోసం మాత్రం మనం సుకన్య సమృద్ధి యోజన చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ ఇక్కడ నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసరికి 1.5 lakhs 15 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6 years తర్వాత మనకి అంటే 6 years వెయిటింగ్ పీరియడ్ ఉన్న తర్వాత మనకి 8.2% ప్రజెంట్ వస్తుంది అనమాట. సో ఆ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 70 lakhs అనేది ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. సో ట్యాక్స్ లేకుండా వితౌట్ ట్యాక్స్ 70 lakhs వస్తుంది. ఓకే, బాగానే ఉంది కాదంటే. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ రోజున్న ఎడ్యుకేషన్ కాస్ట్ని డిపెండ్ అపాన్, అంటే ఎడ్యుకేషన్ కాస్ట్ని డిపెండ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకొంచెం బెటర్ రిటర్న్స్ అనేది కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు 70 lakhs అనుకుంటున్నామో ఈ రోజు ఏదైనా ఒక డిగ్రీ కాలేజ్ కానీ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఏవైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డెఫినెట్గా అప్రాక్సిమేట్గా 10 to 20 lakhs దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. సో దీన్ని ఈ రోజుకున్న 10 to 20 lakhs ఏదైతే ఉందో ఆఫ్టర్ 21 years తర్వాత సో ఈ 70 lakhs సరిపోతుందా అంటే మనకి అప్రాక్సిమేట్గా సరిపోదు. ఆఫ్టర్కి వచ్చేసరికి ఒక 21 years తర్వాత దాని ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది అప్ టు 1 crore కూడా పెరిగిపోతుంది అనమాట. సో ఇలాగా దీన్ని మనం డిపెండ్ చేసుకొని దీనికన్నా కొంచెం బెటర్గా ఏదైనా ఉంది అనుకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుకన్య సమృద్ధి యోజన 2014లో వచ్చింది. అప్పుడు ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 9.1% అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి 2024 అంటే ఇప్పుడు ప్రజెంట్ 2024కి వచ్చేసరికి 8.2%, అంటే 8.2% రన్నింగ్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీ క్వార్టర్ అంటే మనకి April 1st ఎవ్రీ ఇయర్ April 1st వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేస్తుంది ఈ స్కీమ్కి ఎంత రిటర్న్స్ ఎంత వడ్డీ అనేది ఇవ్వాలనేది అప్పుడు డిసైడ్ చేస్తుంది. అంటే మనకి ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉండడం వల్ల ఏంటంటే మన రిటర్న్స్ కూడా మనం ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే మనం చాలా మంది ఏంటనుకుంటాం అంటే సుకన్య సమృద్ధి యోజన ఈజ్ ద బెస్ట్ ప్రొడక్ట్, ఇది గ్యారంటీ రిటర్న్స్ మనం అనుకుంటాం. ఓకే, గ్యారంటీ రిటర్న్ కాదని లేదు, బట్ మీకు ఆ టయానికి ఆ డబ్బులు సరిపోయినప్పుడు ఇది ఎందుకు గ్యారంటీ అని అవుతుంది? సో అది కూడా రిస్కే కదా. సో ఆ రిస్క్ చేసే కన్నా ఆ రిస్క్ అనేది జస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆ రిస్క్ అనేది కొంచెం మనం తగ్గించగలుగుతాం, ఇంకా బెటర్గా మనం తగ్గించగలుగుతాం. ఇప్పుడు అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఏటవుతుందంటే 1.5 CR అంటే 1.5 lakhs ఇయర్కి, అంటే 1,50,000 మనం ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటూ వెళ్తే 15 years ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో 6 yearsకి మనం వెయిటింగ్ చేస్తే మటుకు ఆఫ్టర్ దట్ మనకి 12% యావరేజ్గా రిటర్న్ చేసుకున్నాం. ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్ట్ చేసుకున్నా కూడా మనకి 10 lakhs దగ్గర మనకి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో అదేవిధంగా దీనికి లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. బట్ సుకన్య సమృద్ధి యోజనకి అనేది లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ కోసం కానీ లేదంటే మధ్యలో ఒక సడన్గా అవసరాల కోసం కానీ ఏదో ఎవ్రీ 5 years కోసం కానీ ఎప్పుడైనా మన అమౌంట్ ఇద్దామన్నా సరే ఆప్షన్ లేదనమాట. సో ఈ ఆప్షన్ అనేది ఉండదు, కష్టం. సో దీనివల్ల ఏంటవుతుందంటే మనకి ఎప్పుడైనా సడన్గా అమౌంట్ కావాలన్నా లిక్విడిటీ దొరకదు. సో ఏదైనా సరే మనకు 2 times తీసుకోవాలి. బేబీ ఎడ్యుకేషన్ కోసం మాత్రం అప్పుడు ఆ టైంలో తీసుకోవడం, తర్వాత ఎప్పుడైనా మ్యారేజ్ కోసం అయినప్పుడు అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. సో ఇలాంటి దీనికన్నా ఆలోచించే కన్నా కొంచెం బెటర్గా ఆలోచించగలిగితే మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఏంటంటే కొంతమంది సుకన్య సమృద్ధిలో మేము 3,000 కడుతున్నాం, లేదంటే 4,000 కడుతున్నాం, లేదా 5,000 కడుతున్నాం అంటారు. సో అలా కట్టే కన్నా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు సుకన్య సమృద్ధి యోజన కట్టండి. బట్ అక్కడ 5,000 మీరు కట్టారనుకోండి, అట్లీస్ట్ ఒక 3,000 దీన్ని కట్టేసి 2,000 దీనికి స్పెండ్ చేయండి. సో ఒక్కసారి వేరియేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో రిటర్న్స్లో ఎంతవరకు వేరియేషన్ వచ్చిందనేది లేదు. నేను ఒక 3,000 కడతాను అనుకుంటే జస్ట్ దీనికి ఒక 2,000 కట్టండి, దీనికి ఒక 1,000 వేరియేషన్ చేయండి మ్యూచువల్ ఫండ్స్లో. సో మీకు ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లోని కాంపౌండింగ్ రిటర్న్స్ అనేది మీరు బెనిఫిట్ అవుతారు అనమాట.
ఓకేనా. ఇక్కడ మనకి ఇది ఈ ప్రోడక్ట్ అనేది ఎవరికి సూటబుల్ కాదంటే, ఇప్పుడు చాలా మందికి డిసిప్లిన్ ఉండదు. అంటే నేను అమౌంట్ కడుతూ ఉంటే నేను తీసేస్తాను, నాకు మళ్ళీ ఏదైనా అవసరానికి వస్తే వాడేస్తానని భయం ఎవరైతే ఉంటారో డెఫినెట్గా మీరు సుకన్య సమయోజనకి షిఫ్ట్ అవ్వడం చాలా మంచిది. లేదు నేను ఒక డిసిప్లిన్ ఇన్వెస్టర్ని, పర్వాలేదు నాకు అవసరమైతేనే నేను తీసుకుంటాను, నా బేబీ కోసం ఏదైతే అవసరం ఉందో వాటి కోసం మాత్రం నేను తీసుకుంటాను అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఇంకా బెటర్ అనమాట. సో ఒక్కసారి ఆలోచించండి గైస్, మనం ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇన్ఫ్లేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఏంటంటే మనం ఈ రోజున్న రేటు రేపు ఉండదు అనమాట. సో ప్రతి 5 yearsకి ఒకసారి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉంటుంది. ప్లస్ ఎడ్యుకేషన్ కాస్ట్ కూడా ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామంటే డెఫినెట్గా మనం ఆ రిటర్న్స్ అనేది పొందొచ్చు అనమాట. ఓకే గైస్, ఈ కంటెంట్ ఏదైనా ఎవరికైనా మీకు డెఫినెట్గా నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంకా బెటర్గా మంచి కంటెంట్స్ అనేది మీకు ఇవ్వగలుగుతాను. సో అదేవిధంగా మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక రిస్క్ బేస్డ్ అని చాలామంది ఆలోచిస్తారు, బట్ రిస్క్ బేస్డ్ కాదండి. ఇది మన చాలా లైఫ్లో మన ప్రతి దానికి కూడా దీన్ని మనం వాడుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.